హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, నేను మా వారికి ఒక గిఫ్ట్ తీసుకున్నాను అనమాట, ఫోటో ఫ్రేమ్ లాంటిది. అది ఎలా ఉందో ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, మీషో యాప్ నుండి ఫ్రెండ్స్. ఇది ఎప్పటితో మా ఎంగేజ్మెంట్ అప్పటి ఫోటో అనమాట. దాన్ని కొంచెం గుర్తుగా ఉంటుందని తీసుకున్నాను, అట్లా చేయించుకున్నాను అనమాట. చూడండి, చాలా గుడ్గా ప్యాక్ చేసి ఇచ్చారు. నాకైతే బెస్ట్ అనిపించింది. చూడండి, నేను నా దగ్గర ఉన్న ఫోటోని నేను ఫోటో తీసి ఫోన్ ద్వారా పంపించాను అనమాట. అయినా కానీ చాలా చక్కగా వచ్చింది. ఏంటంటే నా ఫోటో అది ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా అది అలాగే వచ్చిందండి. అలాగే తీశారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పర్లేదు అనిపించింది నాకైతే. చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఇది మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తున్నాను అన్నమాట. ఇదైతే క్వాలిటీ అయితే నాకు నచ్చిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు కదా, ఏంటి ఈ ఫోటోనే పెట్టారు, మ్యారేజ్ అప్పుడు చాలా ఉంటాయి కదా, అవి పెట్టచ్చు కదా, ఇది ఒకటే ఎందుకు ఇచ్చారంటే, ఇది ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట. మా ఎంగేజ్మెంట్ ఫోటోకి నాకు ఇది ఒకటే గుర్తుగా ఉంది. సో దీన్ని నేను ఇట్లా చేయించుకున్నాను అనమాట. మా వారు సేమ్ ఇదే నాకు నా మ్యారేజ్కి ముందు నాకు గిఫ్ట్కి ఇచ్చారనమాట, నా బర్త్డేకి. అది నాకు కప్పు మీద అట్లా, కప్పు మీద మా ఇద్దరు ఫోటోలు వచ్చేటట్లు అట్లా చేయించి ఇచ్చారనమాట. ఈ ఈ కప్ వచ్చేసేసి దగ్గర దగ్గర ఇప్పుడు 12 ఇయర్స్ అనమాట. 12 ఇయర్స్ నుంచి నేను దీన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట, గుర్తుగా. స్వీట్ మెమరీస్ కదా, అందుకని దాచుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, దగ్గర దగ్గర 12 ఇయర్స్ నాకు ఇది మా వారు గిఫ్ట్గా ఇచ్చి. సో దాన్నే మళ్ళీ సేమ్ మా ఇద్దరికి గుర్తుగా ఉండాలని ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా ఐడియా ఎలా ఉందో ఏంటో మీరు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి, నేనైతే గోడకు అలా తగిలిచ్చేసాను దాన్ని అనమాట. మామూలుగా ఇచ్చిన ఫ్రేమ్కి దానికన్నిటికీ నేను బటర్ఫ్లైస్ని యాడ్ చేశాను అనమాట. అక్కడొకటి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని అంటించాను. ఆ పైన ఉన్నది మా అమ్మాయి డ్రాయింగ్ వేసింది అనమాట, పెద్ద పాప మృదుల. తనకి డ్రాయింగ్ చాలా ఇంట్రెస్ట్ అండి, బాగా చక్కగా వేసిద్ది. సో గోడకు అక్కడ పెట్టేసింది అనమాట మా అమ్మాయి. చూడండి, చాలా సింపుల్గా బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇవే మనకి లైఫ్లో స్వీట్ మెమరీస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంతకీ ఈ గిఫ్ట్ని నేను ఎందుకు ఇలా హైలైట్ చేశానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మా మ్యారేజ్ డే అనమాట ఫ్రెండ్స్, 12th ఇయర్ ఎంటర్ అయ్యామన్నమాట. సో సెలబ్రేషన్స్ అన్నమాట. చూడండి, మేమైతే మా ఫ్యామిలీతో కేక్ అనేది కటింగ్ చేసాము. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి ఫ్రెండ్స్. మా మ్యారేజ్ డేకి అయితే నేను ప్రతి ఇయర్ వైకుంఠపురం టెంపుల్కి వెళ్తామన్నమాట. అంటే ఇది తెనాల్లో ఉందన్నమాట. చిన్న తిరుపతి అని కూడా అంటారు, మాకు ఫేమస్ అన్నమాట. సో ప్రతి ఇయర్ మ్యాక్సిమం నేను మా మ్యారేజ్ డేకి వైకుంఠపురం టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తానన్నమాట. నాకైతే సెంటిమెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట, మేము తినేయడం కూడా అయిపోయిందనమాట. సో మీరు కూడా వస్తే ఖచ్చితంగా మీకు కూడా పెట్టేదాన్ని అనమాట. చూడండి, మా మృదుల కూడా తినేస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.